పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముందుగా బీజేపీలో చేరాలని భావించిన ఆ పార్టీలో దారులు మూసుకుపోవడంతో హస్తం పార్టీ గూటికి చేరారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ రాజీనామాకు కారణాలేంటి? వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ నేత ప్రభావం ఉంటుందా? ఏ హామీతో కాంగ్రెస్లో చేరారు? వాజ్ ది స్టోరీ? పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కి గట్టి షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల పట్ల అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఈ నేత అనూహ్యంగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తంగూటికి చేరటం హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు హస్తనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లిన ఈ ఎంపీ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేష్ నేత ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గులాబీ కూటికి చేరారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ పై నెగ్గారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి బీఆర్ఎస్ లో పెద్దగా ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉండేవారు. కారు పార్టీలో ఎంపీలకు విలువే లేదన్న అంచనాకు వచ్చారు. ఎమ్మెల్యేల అనుమతి లేనిదే నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పార్టీకి దూరమయ్యారు. అప్పుడప్పుడు కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అయినా పార్టీలో పట్టు కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదనే టాక్ ఉంది. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎంపీ వెంకటేష్ నేతపై గులాబీ పార్టీ అధినాయకత్వం కూడా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరైతే బెటర్ అనే అంశంపై సర్వేలు చేయించిందట. ఈ ఎంపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలటంతో వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు ప్రచారం జరిగింది. వెంకటేష్ కు బదులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లేదా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో మనస్తాపానికి లోనైన వెంకటేష్ నేత తన రాజకీయ భవిష్యత్తుపై ప్రత్యామ్నాయాలను పరిశీలించారు. పెద్దపల్లి లోక్సభ స్థానంలో బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. దీంతో ఆ పార్టీ నేతలు వెంకటేష్ ను సంప్రదించినట్టు ప్రచారం జరిగింది. ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని క్యాడర్ నుంచి అభిప్రాయం సేకరించినట్టు సమాచారం. నియోజకవర్గ ప్రజల్లో ఈ ఎంపీపై వ్యతిరేకత ఉందని చెప్పారట. పైగా కోవర్టు రాజకీయాలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ఇది నష్టం కలిగించే అంశమని స్పష్టం చేశారట. దీంతో బీజేపీ అధిష్టానం వెంకటేష్ చేరికను పెండింగ్ లో పెట్టినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం లేదు. మరోవైపు బీజేపీలో దారులు మూసుకుపోవడంతో బేషరతుగా కాంగ్రెస్ లో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీ సహా పలువురు సీనియర్ నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ లో చేరటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏ హామీతో వెంకటేష్ నేతను కాంగ్రెస్ లో చేర్చుకున్నారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేత రాజీనామా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పై కొంతమేరకు ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు.